2026 ఐపీఎల్ సీజన్లో పంజాబ్ కింగ్స్ తమ సత్తా చాటుకుంటూ 29వ మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్పై 54 పరుగుల భారీ తేడాతో నిర్ణయాత్మక విజయాన్ని నమోదు చేశాయి. ఈ హై స్కోరింగ్ మ్యాచ్ ఏప్రిల్ 19, 2026న న్యూ చండీగఢ్లోని మహారాజా యాదవింద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగింది. ఈ కీలక విజయం పంజాబ్ ఖాతాలో కీలక పాయింట్లను చేర్చడమే కాకుండా లీగ్ పట్టికలో వారి అగ్రస్థానాన్ని పదిలం చేసుకుంది. ఈ విజయానికి పునాది ఒక రికార్డు స్థాయి బ్యాటింగ్ ప్రదర్శన. ముఖ్యంగా మ్యాచ్ రూపురేఖలనే మార్చేసిన 182 పరుగుల సంచలన భాగస్వామ్యం విజయంలో కీలక పాత్ర పోషించింది. కింగ్స్ జట్టు నిలకడైన ప్రదర్శన ఈ టోర్నమెంట్లో ఇప్పటివరకు వాళ్లను అజేయ జట్టుగా నిలబెట్టింది. ఇది వారి టైటిల్ ఆశలను మరింత బలంగా చాటుతోంది. లక్నో సూపర్ జెయింట్స్కు మాత్రం ఇది వరుసగా మూడో ఓటమి. ఈ ఫలితం వారి నిలకడలేని సమస్యను మరింత తీవ్రం చేయడమే కాకుండా ఈ పోటీ వాతావరణంలో ప్లేఆఫ్ ఆశలను క్లిష్ట పరిస్థితిలో పడేసింది. పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు అద్భుతంగా రాణించారు. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి ఏకంగా 254 పరుగులు చేసి భారీ లక్ష్యాన్ని నిర్దేశించారు. యువ ఓపెనర్ ప్రియాంష్ ఆర్య బ్యాట్ ఝుళిపించాడు. కేవలం 37 బంతుల్లోనే మెరుపు వేగంతో 93 పరుగులు చేసి 251.35 స్ట్రైక్ రేట్తో విధ్వంసం సృష్టించాడు. అతనికి తోడుగా కూపర్ కనోలీ కూడా 46 బంతుల్లో ధాటిగా 87 రన్స్ అందించాడు. రెండో వికెట్కు వాళ్లిద్దరూ కలిసి 182 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ చరిత్రలోనే 100కు పైగా పరుగుల భాగస్వామ్యాల్లో రన్ రేట్ పరంగా ఇది రెండో అత్యధికం కావడం విశేషం. భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో లక్నో సూపర్ జెయింట్స్ ఆది నుంచే తడబడింది. మిచెల్ మార్ష్ 40 పరుగులు, ఆయుష్ బదోని 35 పరుగులు, కెప్టెన్ రిషబ్ పంత్ 23 బంతుల్లో 43 పరుగులు. కాసేపు పోరాడినా పంజాబ్ భారీ స్కోరు ముందు వారి ప్రయత్నాలు సరిపోలేదు. చివరికి లక్నో 5 వికెట్ల నష్టానికి 200 పరుగులకే పరిమితమైంది. లక్నో బౌలర్లలో మణిమారన్ సిద్ధార్థ్, ప్రిన్స్ యాదవ్ చెరో 2 వికెట్లు తీసినా పంజాబ్ బ్యాటర్ల దూకుడుకు అడ్డుకట్ట వేయలేకపోయారు. ఈ ఫలితం ఐపీఎల్ 2026 పాయింట్ల టేబుల్ను బాగా మార్చేసింది. పంజాబ్ కింగ్స్ ఇప్పుడు పాయింట్ల టేబుల్లో టాప్ ప్లేస్లోకి దూసుకుపోయింది. 6 మ్యాచ్ల్లో 5 విజయాలు, ఒక ఫలితం లేని మ్యాచ్తో 11 పాయింట్లు సాధించి అద్భుతమైన +1.420 నెట్ రన్ రేట్ను కలిగి ఉంది. టోర్నమెంట్ ఆరంభంలోనే వాళ్ల నిలకడైన ప్రదర్శనలు వాళ్లని టైటిల్ రేసులో ముందు నిలబెట్టాయి. మరోవైపు లక్నో సూపర్ జెయింట్స్ కష్టాలు మాత్రం కొనసాగుతున్నాయి. వాళ్లు పాయింట్ల టేబుల్లో 8వ స్థానానికి పడిపోయారు. 6 మ్యాచ్ల్లో కేవలం 2 విజయాలు, -1.173 నెట్ రన్ రేట్తో ప్లేఆఫ్స్ రేసులో నిలబడాలంటే ఎల్ఎస్జీ తమ పరిస్థితిని మెరుగుపరచుకోవాల్సిన భారీ ఒత్తిడిలో ఉంది. చరిత్రను గమనిస్తే ఈ రెండు జట్ల మధ్య పోటీ ఎప్పుడూ రసవత్తరంగా సాగింది. ఈ మ్యాచ్కు ముందు వాళ్ల మధ్య జరిగిన 6 మ్యాచ్ల్లో 2 జట్లు చెరో 3 విజయాలు సాధించాయి. ఈ తాజా విజయంతో పంజాబ్ కింగ్స్ ఇప్పుడు హెడ్ టు హెడ్ రికార్డులో 4 నుండి 3 తేడాతో ముందంజలో ఉంది. ఇది లీగ్లో వాళ్ల మధ్య పోటీని మరింత పెంచింది. మార్చి 28న మొదలైన ఐపీఎల్ 2026 సీజన్ మే 31 వరకు 10 జట్ల మధ్య 74 మ్యాచ్లతో ఉత్కంఠభరితంగా సాగుతోంది.